నీ ఎక్స్పీరియన్స్ ముందరా, నీ స్థాయి ముందరా రేవంత్ రెడ్డి గారి స్థాయి చిన్నదే కదా. మరి ఈయనకున్నటువంటి జ్ఞానం నీకు లేకపోతే నిన్ను ఇక 4th క్లాస్ అనకపోతే 1st క్లాస్ అంటారా? ఆ రోజు కేసీఆర్ గారిని దింపాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న శక్తి సరిపోదు. బీజేపీ పార్టీ నేషనల్ ఉంది కాబట్టి సమ్మన్ కూడా తీసుకునే టైం ఇవ్వలేదు. మనుషులు ఉన్నా కూడా వాళ్ళు కూల్ చేస్తున్నారు. అండ్ దట్టు సాటర్డే సండేలు మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తుంది. ఎందుకు ఇట్లా పనిచేస్తుంది? కోర్టు పెద్ద సీట్లో కూర్చొని అడిగే పొజిషన్లు ఉందిగా అని చెప్పేసి ఏదన్నా అడుగుతా, నేను ఏదన్నా కామెంట్లు చేస్తా అంటే ప్రజాస్వామ్య దేశంలో న్యాయస్థానాల కన్నా అగ్రతాంబులము ప్రజలకుంది. నువ్వు ఎవరు అసలు అడగనికే? యువర్ ఆఫ్టర్ ఆల్ జడ్జ్ అంతే. 30 రోజులు పనిచేస్తే జీతం తీసుకునే జడ్జివి. 24 ఏళ్ళ చిన్న పిల్లగాడు అన్న అని కళ్ళెమ్మడి నీళ్ళు పెట్టుకొని స్టేజ్ మీద మాట్లాడతాడు. 24 ఏళ్ళ చిన్న పిల్లగాడు హోటల్ రూమ్లలో అమ్మాయిలతో ఏం పని? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత వస్తుంది అనేది మీకు కూడా తెలిసినా కూడా తెలియనట్టు ఉంటున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం ఉందా లేదా? ఒక క్లీనర్ మీద ఇట్లాంటిది వస్తేనేమో వెంటనే ఎన్కౌంటర్ చేసిండ్రు. మరి ఇట్లాంటి పెద్దోళ్ళు ఇట్లాంటివి వస్తే మాత్రం కనీసం వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటలేరు పోలీసులు అని చెప్పేసి ప్రజల నుంచి గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఉన్నది మరి మీ ప్రభుత్వమే ఉన్నది. మరి దీని మీద ఏంటి సార్ మీ స్పందన ఏంటి అసలు?